hi, welcome to my channel. This is me, Vitika. Again, I'm back with a sweet surprise episode. ఈ రోజు నేను సందేశ్కి స్పెషల్ లంచ్ ప్రిపేర్ చేయబోతున్నాను అనమాట. ఇది సందేశ్ కన్నా ఎక్కువ చాలా మంది బెస్టీస్ అడిగిన రెసిపీ. ఐ థింక్ ఇట్స్ బీన్ 2 years నేను సర్ప్రైజ్ లంచ్ ఫర్ సందేశ్ అని ఒక వీడియో చేశాను, విచ్ హ్యాస్ ఆల్మోస్ట్ లైక్ 1000+ కమెంట్స్ అబౌట్ ద రెసిపీ. ఆ రెసిపీ చెప్పండి, వరుణ్కి ఇష్టమైన ఫుడ్ రెసిపీ చెప్పండి. చికెన్ ఓవర్ రైస్ అని చికెన్ ఓవర్ రైస్ అంటారు ఆ డిష్ పేరు. సో చాలా మంది రిక్వెస్ట్ చేసిన వీడియో. ఫైనలీ ఐ గాట్ సమ్ టైమ్ టు డూ దిస్ కాంటెంట్. టైం కన్నా ఎక్కువగా ఆ ఇంట్రెస్ట్ ఒకటి ఉండాలి. కుకింగ్లో ఇంట్రెస్ట్ లేకుండా ఏమీ చేయలేము. సో ఫైనలీ ఐ గాట్ సమ్ ఎనర్జీ టు మేక్ చికెన్ ఓవర్ రైస్. హలాల్ గైస్, చికెన్ ఓవర్ రైస్ అంటే చాలా మందికి తెలుసు. హూ ట్రావెల్ టు US, న్యూయార్క్ సైడ్ వెళ్ళిన వాళ్ళకైతే దే జస్ట్ లవ్ దట్ ఫుడ్. సో అందుకని చెప్పి ఈరోజు నేను ఆ రెసిపీ మీ అందరికీ చాలా సింపుల్ వేలో షేర్ చేయాలనుకుంటున్నాను. దీనికి చాలా పెద్ద కథే ఉంది. ఐ విల్ షేర్ ఇట్ విత్ యూ గైస్. సో వెన్ వీ స్టార్టెడ్ డేటింగ్, అప్పుడు సందేశ్కి ఇష్టమైన ఫుడ్స్ ఏంటి అని ఎక్స్ప్లోర్ చేస్తున్నప్పుడు, మేము అమెరికా వెళ్ళినప్పుడు తను నాకు చాలా ఎక్సైటెడ్గా హలాల్ గైస్ తిందాం అని 33rd, 53rd and 6th Avenue దగ్గర తీసుకెళ్ళి అక్కడ ఒక్క చాటే ఆ కార్ట్ ఉండేదన్నమాట, ఫుడ్ కార్ట్. అక్కడికి వెళ్ళి తను లైన్లో నుంచుని తీసుకుని ఫుడ్ తీసుకొచ్చినప్పుడు ఐ వాజ్ ఎందుకు ఇంత చేస్తున్నారని. బట్ వెన్ ఐ టేస్టెడ్ ఇట్, యూజువల్గా నాకు సాసెస్ ఉన్న ఫుడ్ అవన్నీ అస్సలు నచ్చేది కాదు. దట్స్ వెన్ ఐ స్టార్టెడ్ లైకింగ్ హలాల్ గైస్ చికెన్ ఓవర్ రైస్. సో సందేశ్కి ఇంత ఇష్టం కాబట్టి ఐ థింక్ ఐ షుడ్ లెర్న్ అని అనుకుని 8 years బ్యాక్ రెసిపీ గురించి యూట్యూబ్లో చూస్తే అస్సలు రెసిపీ కూడా నాకు సరిగ్గా దొరకలేదన్నమాట. 2-3 వీడియోస్ చెక్ చేస్తే అప్పుడు అవన్నీ కలిపి ఒక రెసిపీ, నా రెసిపీ తయారు చేసుకున్నాను. అప్పటి నుంచి హీ నెవర్ స్టాప్ ఆస్కింగ్ మీ హలాల్ గైస్ చేయి. అసలు ఇప్పుడు మిస్ అవ్వట్లేదు. యూఎస్లో ఉన్నప్పుడు అయితే తినేవాళ్ళం కానీ, బట్ ఇండియాలో ఉన్నప్పుడు హీ మేక్ షూర్ హీ ఆస్క్ మీ. ఎందుకంటే మనకి ఇక్కడ హైదరాబాద్లో దొరికినా సరే చికెన్ ఓవర్ రైస్ అంత ఆథెంటిక్గా, అంత టేస్టీగా దొరకదు. అండ్ సందేశ్కి నేను చేసిన హలాల్ గైస్ చాలా ఇష్టం కాబట్టి ఐ థాట్ ఓకే, తను ఒక్కరికే కాదు వాళ్ళ ఫ్రెండ్స్ ఎవరు ట్రై చేసినా సరే వితికా దిస్ ఇస్ లైక్ 99.9% మ్యాచ్ అవుతుంది రెసిపీ అని చెప్పి. బికాజ్ ఇట్స్ లిటిల్ టిపికల్గా చాలా కష్టంగా ఉంటుంది చేయడానికి. అది మనం ఎక్కువ కష్టపడి ఇష్టపడి చేస్తే ఈజీగా వచ్చేస్తుంది అనమాట. సో ఈరోజు మన వీడియోలో చాలా సింప్లిఫై చేసి మీకు చూపించాలనుకుంటున్నాను. అండ్ అలాగే ఎలాగో మా లంచ్ టైం అయింది ఫుడ్ అయ్యేసరికి, అండ్ ఐ వాంట్ టు సర్ప్రైజ్ సందేశ్. బికాజ్ యూజువల్గా నేను చికెన్ ఓవర్ రైస్ అలా ఇలా చేసాను. బికాస్ ఇట్ విల్ టేక్ అట్లీస్ట్ 2 hours టైం టు మేక్ ఎవ్రీథింగ్. ఆ ఇంగ్రీడియంట్స్ అన్నీ తెప్పించుకుని రెడీ చేసి పెట్టుకునేసరికి. సో హీ డజంట్ నో దట్ ఐఎమ్ మేకింగ్ చికెన్ ఓవర్ రైస్ టుడే. సో ఇట్ విల్ బీ సో నైస్ అండ్ ఐఎమ్ రియలీ ఎక్సైటెడ్ ఫర్ దట్. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. ఓకే, సో దీనికి మనకి కొన్ని డిఫరెంట్ ఇంగ్రీడియంట్స్ కావాలి. బట్ మోస్ట్లీ నేనేం చేస్తున్నానంటే మన ఇంట్లో మ్యాక్సిమం దొరికే ఇంగ్రీడియంట్స్ తోటి తయారు చేయాలనుకుంటున్నాను. ఆ డిఫరెంట్ ఇంగ్రీడియంట్స్ ఒకసారి ఆర్డర్ చేసుకుంటే మనం మల్టిపుల్ టైం యూజ్ చేయొచ్చు. కాబట్టి డెఫినెట్గా ఈ రెసిపీ అయితే అందరూ ట్రై చేయాల్సింది. బికాజ్ ఒక్కసారి టేస్ట్ చూస్తే యూ విల్ నెవర్ దానికి తిరిగే లేదు, లైక్ నచ్చదు అనేది ఉండదు అనమాట. నా అలాంటి వాళ్ళకే నచ్చిందంటే ఐ హోప్ ఎవ్రీబడి లవ్స్ ఇట్. సో వి గోనా మేక్ మిడిల్ ఈస్ట్. ఈ డిష్ మిడిల్ ఈస్ట్ నుంచి వచ్చింది అనమాట. చికెన్ ప్లాటర్ అంటారు, చికెన్ ఓవర్ రైస్ అంటారు. అండ్ బ్రాండ్ మోస్ట్లీ సక్సెస్ అయిన బ్రాండ్ వచ్చి హలాల్ గైస్ చికెన్ ఓవర్ రైస్ ప్లాటర్ వీ కెన్ కాల్ ఇట్. సో ఈ మీల్లో మనం ఏమేమి చేయబోతున్నాం అంటే రైస్ చేస్తున్నాం, ఫ్లేవర్డ్ రైస్, అండ్ ఆల్సో చికెన్ ఫ్రై అండ్ వైట్ సాస్, రెడ్ సాస్, లెటస్, గ్రీన్ సాలెడ్ కూడా చేస్తాం అనమాట. సో ఇవన్నీ ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా నేను క్లియర్గా మెన్షన్ చేస్తూ ఉంటాను. సో వీడియోని అస్సలు స్కిప్ చేయకుండా చూడండి అండ్ రెసిపీ మొత్తం మీకు క్లియర్గా అర్థమవుతుంది. అండ్ ఇంగ్రీడియంట్స్ క్వాంటిటీస్ అన్నీ నేను కింద డిస్క్రిప్షన్లో లిస్ట్ ఇస్తాను. సో ఫస్ట్ అయితే మనం బాస్మతి రైస్ రెడీ చేసుకుందాం. సో అన్నిటికన్నా ముందుగా మనము బాస్మతి రైస్ నానబెట్టుకోవాలి. ఒక 30 minutes నానబెట్టుకుంటే సరిపోతుంది. ఎక్కువ టైం లేనప్పుడు డైరెక్ట్గా కూడా వండుకోవచ్చు. బట్ ఆ సాఫ్ట్ టెక్స్చర్ రావాలంటే కనుక మనము ఇట్లా నానబెట్టుకుంటేనే బాగుంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చి మనం చికెన్ కట్ చేసుకుని దాన్ని మ్యారినేట్ చేసుకుందాం ఫర్ సమ్ టైమ్. సో చికెన్ వచ్చి నేను థై పీసెస్ తీసుకున్నాను. సో దట్ మీకు ఆ టెండర్నెస్ అండ్ టెక్స్చర్ చాలా బాగుంటుంది. యూజువల్గా స్టార్టింగ్లో నేనైతే బ్రెస్ట్ పీసెస్ అన్ని మిక్స్డ్ మిన్స్ కొట్టించేదాన్ని, బట్ అది అస్సలు టేస్టియర్ ఉండదు. అండ్ సందేశ్ ఓన్లీ లైక్స్ థై పీసెస్ అనమాట. సో బోన్లెస్ థై పీసెస్ తీసుకుంటున్నాము. సో దాన్ని మ్యారినేట్ చేసుకుంటాం. సో మనం ఫస్ట్ 1 kg థై బోన్లెస్ పీసెస్ తీసుకుందాము. దానికి 1 teaspoon, 1.5 teaspoon కారం, 1/2 teaspoon పసుపు, ఉప్పు,
1 teaspoon of ginger garlic paste, 1 spoon of curd, 2 spoons of curd, and lots of pepper and parsley. And last and most important, lemon. ఇలా మ్యారినేట్ చేసి పెట్టుకోవాలి చికెన్ని. ఓవరాల్ ఇంగ్రీడియంట్స్ వేసి ఒక 30 minutes మ్యారినేట్ చేసుకుంటే సరిపోతుంది. సో బియ్యం ఇంకా చికెన్ మ్యారినేట్ చేసి పెట్టేసుకున్నాం కాబట్టి ఇప్పుడు మనం వైట్ సాస్ చేసేసుకుందాము. సో ద మోస్ట్ డిఫికల్ట్ పార్ట్స్ ఏంటంటే మనకి రాని థింగ్సే డిఫికల్ట్గా అనిపిస్తాయి, వైట్ సాస్, రెడ్ సాస్ ఇవన్నీ. సో ఇది చాలా ఈజీ రెసిపీ అండ్ ద మోస్ట్ టేస్టియస్ట్ రెసిపీ అనమాట వైట్ సాస్కి. దీంట్లో మనకి కావాల్సిన మయోనీస్, థిక్ కర్డ్, మనం ఇంట్లో తోడు పెట్టుకునే పెరుగు ఎక్కువగా థిక్గా ఉంటే అది తీసుకోవచ్చు. క్రీమీ టెక్స్చర్ ఉన్న పెరుగు తీసుకోవాలి దీనికి. అండ్ పెప్పర్, సాల్ట్, పార్స్లే లీవ్స్, లెమన్ అండ్ ఆల్సో క్యూకుంబర్ పల్ప్. సో క్యూకుంబర్ ఇప్పుడు మనం పీల్ చేసుకుని దాన్ని గ్రైండ్ చేసుకుని దాన్ని మొత్తం వాటర్ తీసేసి ఆ పల్ప్ ఏదైతే ఉంటుందో అదే టేస్ట్ ఇస్తుంది మనకి సాస్కి. సో ఇప్పుడు అవన్నీ మనం రెడీ చేసుకుంటాం. కీరాని మనం ఇట్లా కట్ చేసుకుని జస్ట్ గ్రైండ్ చేసుకోవాలి. సో విల్ జస్ట్ గ్రైండ్ ఇట్ అప్. అండ్ మీరు గ్రైండ్ చేసుకునే ముందు మేక్ షూర్ యూ టేస్ట్ ఇట్. ఎందుకంటే క్యూకుంబర్ ఒక్కొక్కసారి చాలా చేదుగా వస్తుంది, దానివల్ల సాస్ మొత్తం పెంట్ అయిపోద్ది. ఒకసారి నాకు అలా జరిగింది. సో మన మిస్టేక్స్తో మనం నేర్చుకోవడం అంటే ఇదే అనమాట. ఓకే, దిస్ ఇస్ హౌ ఇట్ లుక్స్. గ్రైండ్ చేసుకున్న తర్వాత దీన్ని మనం వాటర్ అండ్ పల్ప్ సపరేట్ చేసుకోవాలి. ఇలాగ గ్రైండ్ చేసిన వెంటనే యాడ్ చేసాం అనుకోండి, సాస్ మొత్తం చాలా లిక్విడ్గా అయిపోద్ది అనమాట, టెక్స్చర్ మారిపోద్ది. మనకి కొంచెం థిక్ సాస్ కావాలి కాబట్టి 100% మనం దీన్ని స్ట్రెయిన్ చేసుకోవాల్సిందే. సో ఆ స్ట్రెయినింగ్ ప్రాసెస్ కూడా చూద్దాం. ఇది ఎలాంటి ఇంగ్రీడియంట్ అంటే సాస్లో వేస్తే అసలు ఎవరికి తెలియదు దట్ దెర్ ఈస్ క్యూకుంబర్ పల్ప్ ఇన్ ఇట్ అని చెప్పి. సో అదొక తెలియని ఒక టేస్ట్ యాడ్ అవుతుంది అనమాట. అండ్ టెక్స్చర్ కూడా చాలా బాగుంటుంది. అండ్ మేక్ షూర్ చాలా ఎక్కువ గ్రైండ్ చేయాలి, ఎందుకంటే పల్ప్ చాలా మెత్తగా ఉండాలన్నమాట. ఆ గింజలు ఇవన్నీ రాకుండా చూసుకోవాలి. సో మొత్తం వాటర్ అయితే స్ట్రెయిన్ చేసేసాము. సో దిస్ ఈస్ హౌ ఇట్ లుక్స్. మొత్తం వాటర్ స్ట్రెయిన్ చేసిన తర్వాత పల్ప్. నేనైతే ఎప్పుడు క్యూకుంబర్ పల్ప్ తీసుకుని దేనికి యూజ్ చేయలేదు. సో వెన్ ఐ స్టార్టెడ్ మేకింగ్ వైట్ సాస్ అప్పుడు ఓహో ఇంత బాగా యూజ్ అయిద్దా అని అనిపించింది. సో దీనికి మనకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ వచ్చి థిక్ కర్డ్, మయోనీస్ అండ్ క్యూకుంబర్ పల్ప్, సాల్ట్, పెప్పర్, పార్స్లే లీవ్స్ అండ్ లెమన్. సో ఈ ఇంగ్రీడియంట్స్ తోటి మనం మొత్తం అన్ని ప్రాపర్గా మిక్స్ చేసుకుంటే మన సాస్ రెడీ అయిపోతుంది. సో లెట్స్ డూ దాట్. సాస్ మొత్తం ఈ కన్సిస్టెన్సీలో ఉన్నప్పుడు మనం టీ గ్లాస్ తోటి సగం వరకు కోల్డ్ వాటర్, ఫ్రీజింగ్ వాటర్ తీసుకుని మనం దాన్ని మిక్స్ చేసుకోవడానికి వేయాలన్నమాట. సో దట్ వీ గెట్ దట్ క్రీమీ టెక్స్చర్. సో ఇన్ని ఇంగ్రీడియంట్స్ మనం వేసాం కాబట్టి ఆ మిక్స్ టుగెదర్ అయిన తర్వాత ఆ టేస్ట్ ఏదైతే ఉంటుందో చాలా కమ్మగా ఉంటుంది అనమాట. అండ్ ఈ సాస్ మనం బర్గర్స్లో, శాండ్విచెస్లో అలా కూడా యూజ్ చేసుకోవచ్చు. బట్ హలాల్ గైస్ సాస్ ఇస్ కంప్లీట్లీ డిఫరెంట్ విత్ రైస్. సో యా, మన సాస్ రెడీ అయిపోయింది. సో రెస్టారెంట్ స్టైల్ ఫీల్ ఇవ్వడానికి సాస్ బాటిల్స్ కూడా ఆర్డర్ చేశాను. సో దట్ డైరెక్ట్ సాస్ ఇట్లా డిప్ చేసుకుని వేసుకోవచ్చు కదా అని. అండ్ వీ గోనా జస్ట్ పోర్ ఇట్ ఇన్. సో మన వైట్ సాస్ రెడీ అయిపోయింది. అది ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకున్నాను అంటిల్ వి యూజ్ ఇట్. సో ఇప్పుడైతే మనం రెడ్ సాస్ ట్రై చేస్తున్నాము. సో ఈ సాస్కి మనకి పెద్ద ఇంగ్రీడియంట్స్ ఏం అవసరం లేదు, మన ఇంట్లో ఉండేవే మోస్ట్లీ. సో మనకి కావాల్సిన పీల్డ్ గార్లిక్, టొమాటోస్, కొరియాండర్ పౌడర్ అండ్ పెప్రికా అంటారు. ఇది మనకి డైరెక్ట్గా ఇలా దొరుకుతుంది, లేదంటే ఎండుమిరపకాయలని గ్రైండ్ చేసుకున్నా మనకి ఈ పౌడర్ వస్తుంది. అండ్ సాల్ట్, రెడ్ చిల్లీ పౌడర్ అండ్ సమ్ ఆయిల్. లెట్స్ డూ ది రెడ్ సాస్.
అయితే వస్తుంది స్మెల్. కానీ మనం వైట్ సాస్, రైస్, ఈ రెడ్ సాస్ ఒక్క లైన్ వేసుకుని తింటే ఇట్ బి సో గుడ్. ఐ జస్ట్ వాంట్ టు టేస్ట్ ఇట్. మనకి మెయిన్ గా కావాల్సిన 2 సాసెస్ అయితే రెడీ చేసుకున్నాం. దిస్ ఇస్ ద మోస్ట్ ఈజియెస్ట్ సాస్ మేకింగ్. నేనైతే ఫాస్ట్ గా చేసేసాను. అది అయిపోయిన తర్వాత ఇప్పుడు మనం మెయిన్ ఏమంటారు రైస్, ఫ్లేవర్డ్ రైస్ తయారు చేద్దాం. ఇది మనకి బగారా రైస్, బిర్యానీ రైస్, డిఫరెంట్ రైస్లు ఉంటాయి కదా. ఇది ఏంటంటే ఫ్లేవర్డ్ రైస్ ఫర్ హలాల్ గైస్ రైస్ అన్నమాట. దీంట్లో మనకి కావాల్సిన బాస్మతి రైస్, ఆయిల్, ఆనియన్స్ అండ్ రెడ్ చిల్లీ పౌడర్, ధనియాల పొడి అండ్ జీలకర్ర పొడి. ఇవి ఉంటే సరిపోద్ది. మనకి ఒక మంచి అరోమా ఫ్లేవర్ వస్తుంది. అన్నిటికన్నా ఇంపార్టెంట్ ఇంగ్రీడియంట్ వచ్చి మ్యాగీ మసాలా, మ్యాజిక్ క్యూబ్స్ దొరుకుతాయి కదా, అవి కానీ మ్యాగీ మసాలా, మ్యాజిక్ పౌడర్ అయినా ప్రాబ్లం లేదు. సో అవి ఉంటే సరిపోద్ది. నేను మీకు ఇప్పుడు ప్రాసెస్ చూపిస్తాను. సో ఫస్ట్ అయితే మనం తగినంత నూనె వేసుకోవాలి. లైక్ ప్రతి డిష్ లాగానే కొంచెం నూనె వేసుకుని అది కొంచెం వేడయ్యే వరకు ఉండాలి. సో ఫ్లేవర్ కోసం నేను క్లోవ్స్ యాడ్ చేస్తున్నాను, లవంగాలు ఒక 4 వేసుకుంటే సరిపోద్ది మనకి ఆ ఘాటుదనం రావడానికి. అండ్ దాని తర్వాత మనం ఆనియన్స్ వేసుకోవాలి. సో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేస్తున్నాను, బికాజ్ మనం దీంట్లో ఎక్కువగా ఇంగ్రీడియంట్స్ యాడ్ చేయం కాబట్టి బేసిక్ ఇంగ్రీడియంట్స్ తోనే ఎక్కువ ఫ్లేవర్ వచ్చేలా చేయాలి. బికాజ్ మోస్ట్ ఆఫ్ ద టేస్ట్ విల్ కమ్ ఫ్రమ్ ద సాసెస్, మనకి రెడ్ సాస్, వైట్ సాస్ తోటి. సో మన ఆనియన్స్ కొంచెం ఫ్రై అయిన తర్వాత, గోల్డెన్ ఫ్రై అయిన తర్వాత మనం రైస్ యాడ్ చేసేసుకోవాలి. సో ఈ ఫ్లేవర్స్ అన్ని ఇప్పుడు మనం ఏవైతే ఇంగ్రీడియంట్స్ అనుకున్నామో అన్ని ఇంగ్రీడియంట్స్ ఇప్పుడే యాడ్ చేసుకోవాలన్నమాట. అండ్ రైస్ ని ఆయిల్ లో కొంచెం రోస్ట్ అయిన తర్వాత వాటర్ యాడ్ చేయాలి. ఇది ధనియా పౌడర్, క్యూమిన్ పౌడర్, రెడ్ చిల్లీ పౌడర్, కొంచెం పసుపు అండ్ సాల్ట్. సో మన రైస్ ఇలాగ కొంచెం డ్రైగా అయ్యి ఫ్లేవర్స్ అన్ని యాడ్ అవుతున్నాయి అని అనిపించినప్పుడు మనం వాటర్ యాడ్ చేసుకోవాలి. వాటర్ ఏంటంటే నేను బాయిల్ చేసిన వాటర్ యాడ్ చేసుకున్నా. 2 గ్లాసెస్ రైస్ కి 2.5 గ్లాసెస్ వాటర్ వేస్తున్నాం, ఎందుకంటే మనం ముందే బాస్మతి రైస్ ని వాష్ చేసి పెట్టుకున్నాం కాబట్టి. సో ఇలాగ వాటర్ అన్ని వేసుకుని ఇప్పుడే మనము టేస్ట్ చూసుకోవాలి, సాల్ట్ సరిపోయిందో లేదో, అన్ని ఇంగ్రీడియంట్స్ సరిపోయలేదో ఈ టైంలో టేస్ట్ చూసుకుని లిడ్ పెట్టేసుకుని చాలా సిమ్ లో పెట్టుకుని కుక్ చేసుకోవాలి. బికాజ్ అది మంచిగా స్లో కుకింగ్ చేస్తేనే అది బాగుంటుంది అనమాట, టేస్ట్ కూడా బాగుంటుంది. సో యా, ఐఎమ్ వెరీ హ్యాపీ. కన్సిస్టెన్సీ అదంతా కూడా బాగానే వచ్చింది. సో ఇది చేయడానికి చాలా కష్టం అనిపిస్తుంది అనమాట నాకు. అందుకని చెప్పే ఎప్పుడో ఒకసారి, ఒక 6 monthsకి ఒకసారి, 1 yearకి ఒకసారి కుక్ చేస్తా. అందుకే మా ఇంట్లో వాళ్ళు ఈ డిష్ చాలా స్పెషల్ గా ఫీల్ అవుతారు. సో అన్నిటికన్నా మెయిన్ ఇంగ్రీడియంట్ మ్యాగీ మ్యాజిక్ మసాలా అని చెప్పాను కదా. సో మనం వాటర్ వేసుకోగానే మ్యాగీ మ్యాజిక్ మసాలా వేసేయాలి, సో దట్ ఆ ఫ్లేవర్ యాడ్ అయింది. అండ్ అన్ని యాడ్ చేసుకున్న తర్వాత మీకు ఇష్టం ఉంటే కనుక సాఫ్రాన్ వాటర్ వేసుకుంటే మనకి ఆ ఎల్లో టింజ్ వస్తుంది. నేనైతే ప్రస్తుతానికి కొంచెం కలర్ యాడ్ చేస్తున్నా, సో దట్ ఇట్ లుక్స్ లైక్ టిపికల్ హలాల్ గైస్ రైస్. సో కలర్ యాడ్ చేసుకుని మనం మొత్తం ఓవరాల్ గా మిక్స్ చేసుకోవాలి. సో మన రైస్ అయితే మొత్తం అయిపోయింది. అండ్ దిస్ ఇస్ హౌ ఇట్ లుక్స్ రైట్ నౌ. అయితే ఐ కెన్ స్మెల్ ద ఫ్లేవర్ కంప్లీట్లీ. అండ్ ఇది జస్ట్ కొంచెం రెస్ట్ ఇస్తే ఆవిరి మొత్తం పీల్చుకుని ప్రాపర్ గా అయిపోద్ది రైస్. నౌ ఇట్స్ టైమ్ టు కుక్ ద ఫైనల్ డిష్ ఫర్ ద మీల్. సో ఫస్ట్ మనం చికెన్ మ్యారినేట్ చేసుకున్నాం కదా, ఆ చికెన్ ని రోస్ట్ చేసుకుందాం. సో మనం చికెన్ కోసం ఒక పాన్ పెట్టుకుని ఆయిల్ యాడ్ చేయాలి. సందేశ్కి ఎక్కువ ఆయిల్ యాడ్ చేస్తే అస్సలు నచ్చదు. సో అందుకనే నేను చాలా తక్కువ ఆయిల్లో చికెన్ ఫ్రై చేసుకోవాలి. యాక్చువల్లీ చికెన్ రోస్ట్ చేసుకున్న ఓటీజీలో బాగుంటుంది, బేక్ చేసుకోవచ్చు, అప్పుడు కూడా బాగుంటుంది. బట్ మనం కాంప్లికేటెడ్గా చేయొద్దు అనుకుంటున్నాం కాబట్టి ఇప్పుడు మనం షవర్మా చికెన్ ఎట్లా ఉంటుందో అట్లానే రోస్ట్ చేసుకోవాలన్నమాట. సో ఆల్రెడీ మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ని ఆయిల్లో యాడ్ చేసుకుందాం. టాస్క్ ఏంటంటే ఇప్పుడు మనం దీన్ని కూడా చాలా స్లోగా కుక్ చేసుకోవాలి. దాంట్లో వాటర్ వచ్చి ఎవాపరేట్ అయిపోయి బాగా రోస్ట్ అయిన తర్వాతే మనకి ఆ ఫ్లేవర్ఫుల్ చికెన్ వస్తుంది. దాని తర్వాత మనం పీసెస్ కట్ చేసుకోవాలన్నమాట. ఫస్ట్ అయితే మనం చికెన్ మొత్తం ప్రాపర్ గా కుక్ చేసుకుందాం. ఆల్రెడీ అన్ని ఇంగ్రీడియంట్స్ యాడ్ చేసేసాం కాబట్టి ఇప్పుడు మనం యాడ్ చేయాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏమీ లేవు. జస్ట్ కావాలంటే కారం, ఉప్పు అవన్నీ తగినంత వేసుకోవాలి. అండ్ చికెన్ డిష్ విల్ బి రెడీ.
చికెన్ అయ్యే లోపల మనం ఐస్ బాక్ లెట్యూస్ కట్ చేసుకుందాము. ఇదేంటంటే సాలడ్కి చాలా బాగుంటుంది, దాంతోపాటు కాంబినేషన్. ఇది లేకపోతే అసలు ఏదో తెలియని లోటు ఉంటుంది హలాల్ గైస్ రైస్లో. సో ప్లాటర్ కాబట్టి మనం ఇది కూడా రెడీ చేసి పెట్టుకుందాము. సో నేను చెప్పా కదా డిఫరెంట్ ఇంగ్రీడియంట్స్ కావాలి అని చెప్పి, ఇవన్నీ మనకి కిచెన్లో అవైలబుల్ ఉండవు కాబట్టి అన్నీ ముందే తెచ్చి పెట్టుకోవాలి. మనకి ఎలాగో స్విగ్గీ, జెప్టో చాలా ఉన్నాయి కాబట్టి చాలా ఈజీగా వచ్చేస్తాయి ఇంగ్రీడియంట్స్. చికెన్ ఆల్మోస్ట్ ఫ్రై అయిపోయింది. జస్ట్ మనం పీసెస్ కింద దాన్ని ష్రెడెడ్ చికెన్ లా చేయాలన్నమాట. అండ్ కొంతమందికి పీసెస్ పెద్దగా నచ్చుతాయి, బట్ హలాల్ గైస్ లో ఎలా అయితే వాళ్ళు ష్రెడెడ్ చికెన్ ఇస్తారో అలాగే చేద్దాం అనుకున్నా. దానికి మనము ఆల్మోస్ట్ కంప్లీట్ గా రోస్ట్ చేసేసుకున్నాం కాబట్టి దిస్ ఈస్ ద టైమ్ వేర్ వీ హ్యావ్ టు ష్రెడెడ్. సో కావాలంటే మనం ఇది కంటైనర్ లో వేసుకుని నైఫ్ తో కట్ చేసుకోవచ్చు, లేదంటే కనుక జస్ట్ ఇలాంటి మన దోస పెనం ఇది గరిట ఉంటుంది కదా, దాంతో కూడా ఇట్లా షెడ్ చేసుకోవచ్చు. బికాస్ చికెన్ బాగా మ్యారినేట్ అయి కుక్ అయింది కాబట్టి ఇట్స్ వెరీ ఈజీ టు డూ ఇట్ దిస్ వే. సో మనం షెడ్డింగ్ అంతా అయిపోయింది. అండ్ ఇప్పుడు మనం సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుంటే ఎవ్రీథింగ్ ఇస్ సెట్. సో మన రైస్ కూడా సర్వింగ్ బౌల్లోకి తీసుకుని, సో మెయిన్గా ఎంత బాగా వండాం అన్నది ఎప్పుడు తెలుస్తుంది అంటే ఎవరికైనా సర్వ్ చేసినప్పుడు వాళ్ళు టేస్ట్ చేసి బాగుంది అని చెప్పినప్పుడే నాకు ఒక తెలియని హ్యాపీనెస్. అంటే ఎవరు వండినా సరే వాళ్ళకి ఆ హ్యాపీనెస్ ఆపోజిట్ పర్సన్ నుంచే వస్తుంది, బికాజ్ వండిన వాళ్ళకి అంత టేస్ట్ తెలియదు అనమాట ఎలా వచ్చింది ఏంటి అన్నది. నేనైతే super duper excited to serve this lunch to Varun, and let's see how he's gonna react. Okay, నేను చేయాల్సినంత చేస్తాను. I'm just waiting for Varun to join us to see his reaction. Can you please come? Thanks. What do you want? Why are you saying that? ఏం చేసావు? అరే ఆల్రెడీ కనిపించింది. ఏంటది? హలాల్ గైస్. Why would you do that, Chandu? సర్లే, I made halal guys, but with a twist. కొంచెం రెసిపీ మార్చాను ఇన్నేళ్ల తర్వాత. ఫస్ట్ అయితే ఇన్నేళ్ల తర్వాత చేసావు ఫస్ట్. Thank you. Thank you. Okay. So this is rice. Okay. And I made white sauce, lettuce, and you have red sauce also. Oh, wow. See, చూడు నీకోసం సాస్ బాటిల్స్ లో కూడా వేసా సాస్. సో ఆర్ యూ రెడీ టు ఈట్? Yes, let's eat. ఎట్లా సెట్ చేసినా సందు? Super. సాస్ బాటిల్స్ ఆర్ క్రేజీ, నో? Yes. జాగ్రత్త, హాట్ సాస్ కొంచెం హాట్ గా ఉంటది. Hot sauce hot గానే ఉంటుంది. చాలా హాట్ గా ఉంటుంది. కరెక్ట్ గా వచ్చిందా? కొంచెం రెసిపీ మార్చాను, బాగుందా? బాగుంది. ఇట్స్ నైస్. హాట్ సాస్ ఎట్లా ఉంది? హాట్ సాస్ కారంగానే ఉంటది నాన్న, చెప్పు. చాలా కారం. ఇట్స్ నైస్. ఓకే, ఆల్ గుడ్ కదా అయితే? ఓకే, సో రెసిపీ అయితే బాగుందని ఫస్ట్ టేస్ట్ చేసిన వాళ్ళు చెప్పేశారు. ఐఎమ్ హ్యాపీ. అండ్ మీరు కూడా ఈ రెసిపీ ట్రై చేయండి. ఒకవేళ మీ ఇంట్లో ఎవరికైనా హలాల్ ఫుడ్ ఇష్టం అయితే కనుక దిస్ ద మస్ట్ ట్రై రెసిపీ. ఐఎమ్ సో హ్యాపీ షేరింగ్ దిస్ విత్ యూ ఆల్, బికాస్ ఎప్పటి నుంచో చాలా మంది అడిగిన రిక్వెస్ట్ చేసిన రెసిపీ ఇది. ఫైనల్లీ ఇట్స్ హ్యాపెనింగ్ అండ్ ఐఎమ్ సూపర్ డూపర్ హ్యాపీ. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. అండ్ ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో, డోంట్ ఫర్గెట్ టు like, share and subscribe to my channel. Lots of love. Bye bye. See you guys next week.